తిరుమలకి ముస్లింలు ఎందుకు వస్తారో తెలుసా? తిరుమల శ్రీవారికి భూదేవి శ్రీదేవి కాకుండా ఇంకో భార్య ఉందా? నిజంగా శ్రీవారు ఒక ముస్లిం కన్యని పెళ్లి చేసుకున్నారా? ఇంతకు ఆ కన్య ఎవరు? ఎందుకు శ్రీవారు ఆవిడను పెళ్లి చేసుకున్నారు? బీబీ నాంచారమ్మ. ఈ నాంచారమ్మ అనే పదం మనకి నాచియార్ అనే తమిళ పదం నుండి వచ్చింది. నాచియార్ అంటే భక్తురాలు అని అర్థం, ఇంకా బీబీ అంటే భార్య అని అర్థం. ఈవిడ 14వ శతాబ్దానికి చెందినవారు. ఈవిడ అసలు పేరు సురతాని. సుర అంటే దేవత, తాని అంటే వాళ్ళ దేవత అని అర్థం. పూర్వం ఒక ముస్లిం సుల్తాన్కి అందమైన కుమార్తె ఉండేది. సుల్తాన్ తన రాజ్య విస్తరణ భాగంగా తన సైన్యంతో దక్షిణ భారతం పైన దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా ఆయన ఎన్నో విగ్రహాలను, దేవాలయ సొమ్ములను, ఇంకా ఖజానాను సొంతం చేసుకున్నారు. సుల్తాన్ సైన్యం దండయాత్రలో భాగంగా శ్రీరంగం చేరుకున్నారు. అక్కడ సుల్తాన్ కళ్ళు ఒక ఉత్సవ విగ్రహం పైన పడింది. ఆ విగ్రహం పంచలోహంతో చేసింది కనుక ఆ విగ్రహాన్ని కరిగిస్తే ఎంత సొమ్ము వస్తుందో అని ఆయన మనసులో ఆశ పుట్టి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లిపోయారు. ఆయన కాజేసిన సొమ్ముని తన కుటుంబానికి చాలా గర్వంగా చూపించాడు. అందులో సుల్తాన్ కూతురైన సురతాని కళ్ళు ఆ ఉత్సవమూర్తి పైన పడింది. సురతానే కాకుండా ఎవ్వరైనా ఆ శ్రీనివాసునికి ముగ్ధులవ్వాల్సిందే కదా. నగలు, బంగారం ఇవన్నీ కూడా సురతానిని ఆకర్షించలేదు. అన్నిటి మధ్యలో వెలుగుతున్న ఆ విగ్రహం సురతానికి నచ్చింది. ఆమె ఆ రంగనాథుడిని చాలా ఇష్టపడింది. ఆమెకు ఆ విగ్రహం కావాలి అని సుల్తాన్కి చెప్పింది. కూతురు పైన ఉన్న మమకారంతో సుల్తాన్ ఆ విగ్రహాన్ని సురతానికి ఇచ్చాడు. సురతాని ఆ విగ్రహాన్ని ఆట వస్తువుగా అనుకుని ఆ మూర్తితో మాట్లాడడం, ఆడుకోవడం, పాలతో స్నానం చేయించడం, ఉయ్యాల ఊపడం లాంటివి తనకు తెలియకుండానే ఒక ఉత్సవ విగ్రహానికి చేయాల్సిన సేవలన్నీ చేసేది. ఆ బొమ్మనే తన తోడు అనుకునింది, ఇంకా తన భర్త అని కూడా భావిస్తూ వచ్చింది. మరోవైపు శ్రీరంగంలో రంగనాథుడి గుడిలో ఉత్సవమూర్తి లేని లోటు కనిపిస్తూ వచ్చింది. దాడిలో చనిపోయిన వ్యక్తుల కోసం ఎంత విలిపిస్తున్నారో ఉత్సవమూర్తి కోసం అలానే విచారంగా ఉన్నారు. ఆ పురవాసులు ఈ విషయానికి రామానుజాచార్యుల వారిని కలిశారు. రామానుజాచార్యుల వారి ఆధిపత్యంతో వారు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ వారు కాఫీర్ని కలిశారు. అలా కలిశాక తమ ఉత్సవ విగ్రహాన్ని వాళ్ళకి ఇవ్వమని అడిగారట. ఆయనని మీరు దేవుడు అని అంటారు కదా, పిలవండి, వస్తే మీరే తీసుకువెళ్ళచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తాడు. రామానుజాచార్యులు వారు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ పిలవగా ఆ విగ్రహం ఆయన ఒడిలోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం కాఫీర్ కుమార్తెకి తనకి ఎంతగానో ఇష్టమైన ఆ విగ్రహం కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారిని అడగగానే అప్పుడు సుల్తాన్ రామానుజాచార్యులు వారు తీసుకెళ్లారని చెప్తారు. సురతాని శ్రీరంగానికి బయలుదేరింది. అక్కడ రామానుజాచార్యులు వారు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆమెను అక్కడున్నవారు గుడిలోనికి అనుమతించలేదు. నేను ఎంతో ఇష్టంగా చూసుకున్న నా దేవుడి విగ్రహం దగ్గరకు కూడా నన్ను పంపించరా అనే బాధతో ఆమె అక్కడికక్కడే తన ప్రాణాలను వదిలింది. దేవుడిపైనున్న భక్తితో ప్రాణాలను అర్పించింది కనుక రామానుజాచార్యులు వారు ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవికి సమానంగా ఆవిడను కొలిచారు. కొందరు అది శ్రీరంగం కాదు, మేల్కోటే ఆలయమని, మరికొందరు మేల్కోట కాదని శ్రీరంగమని అంటారు. శ్రీరంగంలో ఆలయ గోడ మీద ఆవిడ బొమ్మ ఉంటుంది. మేల్కోటలో కూడా ఆమె విగ్రహం కూడా ఉంటుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ కథ శ్రీరంగంలో జరిగిందా లేకపోతే మేల్కోటలో జరిగిందా? శ్రీనివాసుడైన రంగనాథుడైనా ఒకరే కాబట్టి, ఆ బీబీ నాంచారమ్మ ముస్లిం యువతి కాబట్టి ముస్లింలు ఆ శ్రీనివాసుని కొలుస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ ముస్లింలు చాలా మంది తిరుమలకి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.